అప్పుడే మా చిన్నోడికి 5 మంత్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ మంత్ అయితే నేను సింపుల్‌గా ఇంట్లో చాక్లెట్స్ ఉంటే 5 అని నంబరింగ్ ఇచ్చుకొని అయితే థీమ్‌ని ప్లాన్ చేసుకున్నాను. ఈ చాక్లెట్స్ అన్నీ కూడా మా పూజవి. ఆ చాక్లెట్ బాక్స్ ఓపెన్ చేసినప్పటి నుంచి నా చుట్టూరే తిరుగుతుంది. ఎందుకు చాక్లెట్స్ అన్నీ తీసావు? ఎందుకు ఇలా అరేంజ్ చేస్తున్నావు? ఏంటి అని చెప్పి క్వెషన్ మీద క్వెషన్ వేస్తూనే ఉందన్నమాట. తన పనిలో తనుంది, నా పనిలో నేనున్నాను. నేనైతే ఈసారి సింపుల్‌గా ఇలా ప్లాన్ చేసుకున్నాను. 6th మంత్ వచ్చింది కాబట్టి సో సింబాలిక్‌గా ఇక్కడ గోయింగ్ టు బి స్టార్ట్ సాలీస్ అని చెప్పి నేనైతే స్లేట్స్ తీసుకొని అలా చిన్నగా సింపుల్గా యాడ్ చేసుకున్నాను అనమాట. చాలా సింపుల్గా ప్లాన్ చేసుకున్నాను. అండ్ అలాగే ఈసారి ఫోటోషూట్కి మా చేతాంశ్ అయితే మంచిగా కోఆపరేట్ చేశాడు. ఫొటోస్ తీయడం 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ కూడా పట్టలేదు నాకైతే. ఈ థీమ్కే కొంచెం టైం టేకెన్ అనిపించింది. బట్ సింపుల్ థీమే. నాకు ఎందుకు అంత టైం తీసుకున్నానంటే లైక్ ఈ 5 అనే నంబరింగ్ అనేది షేప్ కరెక్ట్గా రావడం కోసం అని చెప్పి కొంచెం టైం పట్టింది. నేను ఇక్కడ స్లేట్స్ మీద రాస్తూ ఉన్నాను. సో నేను ఇలా రాస్తూ ఉంటే మా పూజ చూడండి కింద మొత్తం తన ఇష్టం వచ్చినట్టు అల్లరి చేసేస్తుంది అనమాట. అండ్ నేను ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. ఈసారి నా థీమ్ మీ అందరికి ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేసేయండి. సో దట్స్ ఫర్ మినీ వ్లాగ్. అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను మా చిన్నోడు అన్నప్రశ్న ఎలా జరిగింది ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. దట్స్ ఫర్ మినీ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.